విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తుందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బికే రామేశ్వరి అన్నారు. బుధవారం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, దుర్గాదేవిని పూజిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలంతా భావిస్తారన్నారు. ఆదిపరాశక్తిగా, జగన్మాతగా, శక్తి స్వరూపిణిగా కొలిచే ఆ దుర్గామాత విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ గొప్ప విజయాలు అందించాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. అలాగే సమాజాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలందరిపైన ఆ దుర్గాదేవి చల్లని ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. అన్ని పండుగలు జర్నలిస్టులతో కలిసి బ్రహ్మకుమారిలు గొప్పగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్నే మన విజయదశమి పర్వదినంగా చెబుతారు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రులు పాటించి ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు మహర్నవమి. ఈ రోజుకున్న ఈ 9 రోజులకున్న విశిష్టత, ఈ ఒక్క రోజుకున్న విశిష్టత అంత పవర్ఫుల్. మన దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు మహర్నవమిలో అత్యంత శక్తిమంతురాలుగా ఉంటారు. జగన్మాత అయినా, శక్తి స్వరూపునైనా, మరి ఆది పరాశక్తి అయినా అన్నిటికీ కూడా మనకి జగన్మాత. మరి పూర్వం నుంచి కూడా మనకు అనేక పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి. మరి దానికి పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు ఉంచి తిరిగి వచ్చి వాటిని ధరించి గొప్ప విజయం పొందించారని మనకు చరిత్ర చెబుతోంది. అలాగే రాముడు కూడా సీతను వెతికే క్రమంలో రావణాసుడిపై యుద్ధం చేసినప్పుడు కూడా ఈ పూజ చేసినట్లు కూడా చరిత్ర చెబుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెడు మీద మంచి సాధించే విజయంగా దసరా అని చెబుతారు. మరి ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి జర్నలిస్టులతో కలిసి దసరా ఈ విశిష్టతను తెలియజేయాలని అక్కయ్యమ్మ గారు సంకల్పించారు. మౌంట్ ఆబు పర్యటన ముగించుకొని వచ్చారు. మరి నాకు మా సోదరులు నాగరాజు గారికి చెప్పగానే పెట్టండి అక్కయ్యమ్మ గారు, మీరు ఒక శుభ సందేశం ఇవ్వండి అని చెప్పారు. మరి నేడు జీవీఎంసీ వద్ద రావణ దహనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి కాబట్టి అది కూడా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. ప్రత్యేకంగా అందరూ కూడా మంచిగా ఉండాలి. ఈ దసరా పర్వదినాన మరిన్ని విజయాలు అందుకోవాలి. అందులోనే సమాజానికి నిరంతరం సేవలు అందే జర్నలిస్టులు కూడా మంచి విజయాలు అందుకొని విజయదశమిని ఆనందమయంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అక్కయ్యమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీఎంసీ దగ్గర నగర ప్రముఖుల్ని ఆహ్వానించి రావణాసురుడిని దహనం చేయటం, ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం జర్నలిస్టులతో ఏదో ఒక కార్యక్రమాన్ని జర్నలిస్టులతో కలిసి చేయటం అనేది అక్కయ్య గారికి బాగా ఇష్టమైన విషయం. ఇది మనందరికీ తెలుసు. దసరా సంబరాలు మన జర్నలిస్టులందరూ కూడా ముందుగా వివిధ సంఘాల ద్వారా నిర్వహించుకోవడం, అలాగే గంట్ల శ్రీనుబాబు గారు కూడా ఇటీవల అందరినీ ఆహ్వానించి దసరా సంబరాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు. అతి త్వరలో శ్రీనుబాబు గారు, నేను, మన జర్నలిస్టులందరికీ కూడా ఇటువంటి యూనియన్కి, ఇటువంటి అసోసియేషన్స్కి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జర్నలిస్టు సోదరులందరినీ కూడా ఆహ్వానించి దీపావళి వేడుకలు నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. కుటుంబ సమేతంగా జర్నలిస్టు సోదరులందరూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని శ్రీనుబాబు గారు పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా అక్కయ్యమ్మ గారు మన అవార్డ్స్ ఫంక్షన్లో కానీ, మన స్కాలర్షిప్ ఫంక్షన్లో కూడా, అమెరికాలో ఉన్నప్పటికి కూడా అవార్డు తీసుకున్న పిల్లలందరికీ మిఠాయిలు ఇవ్వడం మనందరికీ తెలుసు. దసరా వేడుకలు సాంప్రదాయబద్ధంగా జర్నలిస్టులు అతి త్వరలో అత్యంత ఘనంగా అన్ని వర్గాల వారిని కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి చేసే కార్యక్రమం అతి త్వరలో జరుగుతుంది. దానికోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. అలాగే దీపావళి కూడా
ఏ యూనియన్ తోటి దీనికి సంబంధం లేకుండా ఘనంగా నిర్వహించడం కోసం ప్లాన్ చేయటం, శ్రీబాబు గారు నాతో మాట్లాడడం అంతా జరిగింది. మీరందరూ కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. మన పవిత్ర పుణ్య భారతదేశంలో 360 రోజులు జరుపుకునేటువంటి పర్వదినాల్లో విశేషంగా శరన్నవరాత్రుల పేరుతో దేవీ నవరాత్రులు మనందరం కూడా ఎంతో భక్తితోటి ఆహ్వానించి పూజిస్తూ ఉంటాం. ఇందులో ఈ జగత్తంతా కూడా ఒక శక్తిమయమని, ఆ శక్తిని జాగృతం చేయడం కోసమే ఈ 9 రోజులు మనం విశేషంగా ఒక్కొక్క రూపంలో దేవిని అలంకరించి పూజించి ఆ వ్రతఫలాన్ని సిద్ధింపజేసుకోవడానికి మనం ఈ విజయదశమి పండుగను చాలా ఎంతో ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ విజయదశమి నాడు పూర్వకాలంలో అయితే చాలా రకాలుగా ఆచార సంప్రదాయాలు ఉండేవి. అవన్నీ ఈరోజు పేరుకి కూడా కనిపించినంత మాత్రంగా కనుమరుగైపోయాయి అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు. పూర్వకాలం జీతభత్యాలు లేనటువంటి వారందరూ కూడా ఈ యొక్క పండుగ నాడు విశేషంగా అందరూ వారికి ఆనందంతో ఏవో ఒక రకమైనటువంటి ధన కనక వస్తు వాహనాల రూపంలో ఏదో ఒక బహుమతులు ఇస్తూ ఉండేవారు. అది తీసుకుని వారు సంవత్సర కాలం అంతా కూడా మంచి అంకిత భావంతో వాళ్ళ సేవలు అందిస్తూ ఉండేవారు. ఈ దసరా లేదా శరన్నవరాత్రుల పండగల్లో మనం ముఖ్యంగా దేవతామూర్తి అయినటువంటి దుర్గా, కాళీ, అంబ, సరస్వతి, లలితను పూజిస్తూ ఉంటాము. వాస్తవానికి శక్తులను ఎందుకు పూజించాలి అంటే మన ఆత్మశక్తిని మనం జాగృతం చేయడం కోసమే ఈ యంత్ర, మంత్ర, తంత్ర రూపంలో మనం పూజిస్తూ ఉంటాము. అందుకే అమ్మవారికి సర్వయంత్రాత్మకే సర్వమంత్రాత్మకే అని శ్యామల దండకంలో కూడా మనం వింటూ ఉంటాము. ఈ ప్రథమ పాడ్యం నాడు ప్రారంభమైనటువంటి అమ్మవారి యొక్క పూజలు రకరకాలుగా, ఒకరోజు శాకంబరి రూపంలో, ఒకరోజు హంసవాహిని అయినటువంటి సరస్వతి రూపంలో మూల నక్షత్రంలో పూజించబడుతుంది. ఒకరోజు అన్నపూర్ణాదేవి, ఒకరోజు కాశీ విశాలాక్షిగా రూపంలో పూజించబడుతుంది. విశేషంగా ఈ నవదుర్గలను చెప్తూ ఉంటారు. 9 దుర్గలు ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరి ద్వారా మహిషాసురుడైనటువంటి లోకకంటకుడైనటువంటి ఒక మహారాక్షసుడు అంతమైనట్లుగా మన పురాణాల శాస్త్రాల్లో మనం వింటూ వచ్చాం. వాస్తవానికి రాక్షసులు అనేవాళ్ళు ఎవరో లేరు. దేవతలు కూడా ఎవరో ఆకాశంలో ఎవరో విధిలో తిరుగుతూ ఉండాలి. దివ్య గుణాలు ఉండేటువంటి వారు ఈ భూమి మీద ఒకానొకప్పుడు రాజ్యం చేసి వెళ్ళారు. వాళ్ళు చేసినటువంటి ఆ సుఖమయమైనటువంటి శాంతిమయమైన రాజ్యానికే వైకుంఠం, స్వర్గం మనం పిలుస్తాం. అంటే మన భారతదేశంలో శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సీతారాములు వీరందరూ కూడా వాళ్ళ యొక్క రాజ్యంలో సుఖము, శాంతి, పవిత్రత ఉండేటువంటి విధంగా ఈ భారతదేశం స్వర్గం అని పిలువబడే విధంగా ఉండేది. అందుకే వాళ్ళ యొక్క దివ్య చరిత్రలను మనం కథల రూపంలో, పుట్టినరోజుల రూపంలో ఇప్పటికీ కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి, అలాగే శ్రీరామనవమి. ముఖ్యంగా ఈ 5వ రోజు, 6వ రోజు కూడా అయిపోతుంది. 7వ రోజు, 8వ రోజు దుర్భేద్యమైనటువంటి శక్తి దుర్గా అష్టమి అంటారు. ఆమె బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేసి ఆ మహిషాసురుణ్ణి అంతం చేయడం కోసం దివ్యగుణాలు అనేటువంటి అలంకారాలను, జ్ఞాన ఖడ్గము, స్వదర్శన చక్రము, అలాగే డాలు, డమరకము ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంకేతాలు. అవన్నీ నిజానికి మన దేవతల చేతుల్లో ఉండేటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా హింసాత్మకమైనవి కావవి. అటువంటి అహింసా పరమో ధర్మంలో ఉన్నటువంటి మన దేవీ దేవతల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి, గుణాలకి సంబంధించినవి. గుణాలకి ప్రతీకగా మనం వాటిని పూజిస్తూ ఉంటాం. జ్ఞాన ఖడ్గము, స్వదర్శన చక్రము, జ్ఞాన శంఖము, అలాగే గద. యోగ బలంతో మనోవికారాన్ని జయించే శక్తి మనకి పరమేశ్వరుడు ఇస్తాడు కాబట్టి దానికి గుర్తుగా
గద చూపిస్తారు దేవతల చేతుల్లో. ఇక 8వ రోజున మహిషాసురుణ్ణి అంతం చేసినటువంటి శక్తి రూపంలో దుర్గాదేవికి పూజ జరుగుతుంది. దుర్గా అంటేనే దుర్భేద్యమైనటువంటి శక్తి కలిగింది. ఆ శక్తిని ఇంకెవరు ఎదిరించలేరు. ఆమె యోగా విద్యతోటి బ్రహ్మచర్యంలో ఎప్పుడు ఆమె పరమశివునికి ఒక తపస్సు చేస్తుందో అప్పుడు అటువంటి లోకకంటకుడైనటువంటి మహిషాసురుని మర్దించడం అనగా అణిచివేయడం అనేది జరుగుతుంది. ఇక అష్టమి నాడు మహిషాసుర మర్దనం జరుగుతుంది. నవమి నాడు 9 సిద్ధులు వరిస్తాయి, నవసిద్ధులు వరిస్తాయి. ఆ రోజున అందరూ కూడా సామాజిక ప్రయోజనాన్ని ఆశ్రయించి ఆయుధ పూజలు చేస్తూ ఉంటారు. కర్మాగారాల్లో ఉండేటువంటి ఆయుధాలకి లేదా వివిధ వృత్తులు చేపట్టేటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయుధం అనేది మన జీవితంలో జీవన ఉపాధికి కూడా పనిచేస్తుంది. అలాగే పాండవులు తమ ఆయుధాలన్నింటినీ కూడా అజ్ఞాతవాసానికి ముందే వాళ్ళు ఒక శమీ వృక్షానికి కొమ్మకి కట్టేసి వెళ్ళిపోయారని ఒక శవాకారంలో. మళ్ళీ ఎప్పుడైతే అజ్ఞాతవాసం పూర్తవుతుందో వాళ్ళు ఆ యొక్క ఆయుధాలన్నీ తీసి మహాభారత యుద్ధానికి ముందు వాటికి పూజించారు. ఈ విజయదశమి నాడు పూజించి విజయాన్ని కలిగింపజేసుకున్నారని మనకి కథల్లో మహాభారత కథలో కూడా వింటాం. వాస్తవానికి ఈ పండుగని దస్సహరా అన్నారు. దస్ అంటే 10, హరించడం అంటే ఓడించడం. ఏమిటి 10 ఓడించడం అనేది మనకి తెలియదు, దసరా అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా విజయదశమి, తెలుగులో చెప్పాలంటే విజయదశమి, 10 పైన విజయం పొందడమే నిజమైనటువంటి విజయదశమి. దీనికి ప్రతీకగా ఈ అమ్మవారిని 9 రోజులు చూపించిన తర్వాత 10వ రోజు రాజరాజేశ్వరిగా ఆమె ఈ ప్రపంచాన్ని త్రిభువనాల్ని పాలించినట్లుగా త్రిపుర సుందరిగా ఆమెను చూపిస్తారు రాజరాజేశ్వరి రూపంలో. మన భారతదేశంలో కన్యల్ని పూజించేటువంటి ఆచారం ఉంది. ఈ పవిత్రమైనటువంటి కన్యలకు 9 దుర్గలుగా చేసి పూజిస్తారు. ఈ విశేషంగా ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో రామలీలా మైదానంలో ఈ దసరా పండుగను విభిన్నంగా జరుపుకుంటారు. అక్కడ త్రేతాయుగపు రాముడి యొక్క రాజ్యంలో రావణాసురుడు అనే ఉండేవాడు. ఆ రావణుని దహనం చేయడానికి విశేషంగా ఆ రోజు ఈ 9 రోజులు రామాయణం చదువుతూ 10వ రోజున రావణ దహనం చేస్తారు.